చెన్నైలో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిన్న వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలో 3 వాహనాలలో దాదాపుగా 1381 కేజీల బంగారం తరలిస్తూ పట్టుబడినటువంటిది. నిన్న తనిఖీలలో 3 వ్యాన్లలో బంగారపు కడ్డీల రూపంలో తరలిస్తున్నటువంటి దాదాపు 1400 కేజీల బంగారానికి సంబంధించినటువంటిది, అది టీటీడీది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది అనేటటువంటిది నిన్న ఆ ఏదైతే వాహనాల్లో తరలిస్తున్నారో ఆ వాహనాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఇది టీటీడీకి సంబంధించిందని చెప్పారు. అంతేకాకుండా ఈ బంగారం తిరుపతిదే అనేటటువంటిది, తిరుమల దేవస్థానందే అనేటటువంటిది తిరువళ్ళూరు ఎస్పీ కూడా నిన్న ప్రకటించినట్లుగా పేపర్లో వచ్చింది. ఇవాళ 2వ రోజు టీటీడీ సొమ్ము అనేటటువంటిది ఆ తరలిస్తున్నటువంటి సిబ్బంది చెప్పారు, చెన్నైలోని తిరువళ్ళూరు ఎస్పీ చెప్పాడు. ఇవాళ 2వ రోజు కనీసం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ కానీ, ఈవో కానీ, ఇతర అధికారులు ఎవ్వరూ కానీ నోరు మెదకపోవడం అనేక అనుమానాలకి తావిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇదేం చిన్న చితక ఇది కాదు. 1400 కేజీల దగ్గరగా 1381 కేజీలు బంగారం అనేటటువంటిది పట్టుబడితే దానికి సంబంధించినటువంటిది అసలు ఎవరిది అనేటటువంటిది బయటపడకపోవడం, టీటీడీ అధికారులు నోరు మెదపకపోవడం, దీనికి సంబంధించి మాట్లాడండి అంటే మాట్లాడడానికి నిరాకరించటం, ఇది ఏమి సూచిస్తుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈ వ్యవహారం మీద వెంటనే ఇవాళ విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత పెద్ద స్థాయిలో బంగారం చెన్నై ఎన్నికల సందర్భంగా వాహనాలలో పట్టుబడితే అది తిరుమల తిరుపతి దేవస్థానంది అనేటటువంటిది పోలీసు అధికారులు కూడా ధృవీకరిస్తున్నప్పుడు ఇక్కడ ఈవో కానీ, ఆ చైర్మన్ కానీ, అధికారులు కానీ ఎందుకు మాట్లాడడం లేదు? ఏం మతలబు ఉంది ఇందులో? ఇవాళ ముఖ్యమంత్రి గారు రివ్యూలు చేస్తా ఉన్నారు అనేక విషయాల మీద. మరి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం అనేటటువంటిది ఇవాళ రోడ్ల మీద పట్టుబడితే ఒక సెక్యూరిటీ లేదు. దానికి ఒక వాహనాల్లో తరలిస్తున్నప్పుడు ఒక సెక్యూరిటీ కానీ, దానికి సంబంధించినటువంటి ఒక ధృవీకరణ పత్రాలు కానీ ఏమీ లేకుండా ఇవాళ నడి రోడ్డు మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బంగారం తరలిస్తున్నారు అంటే ఏంటిది అసలు? ఒక పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటిది ఇంత వివాదం జరగాల్సినటువంటి అవసరం ఏముంది? భక్తులు భక్తి భావంతో సమర్పించేటటువంటి బంగారానికి సంబంధించినటువంటిది, లేకపోతే వాళ్ళ నిధులకు సంబంధించినటువంటిది ఈ రోజున లెక్కా పత్రం లేకుండా పట్టుబడితే దానికి సంబంధించినటువంటిది అసలు ధృవీకరణ పత్రాలు లేకపోవడం ఏంటి? ఒక సెక్యూరిటీగా దాన్ని తరలించేటటువంటి పరిస్థితి కూడా లేకపోవడం ఏంటి? ఏమైనా అనుమానాల పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే ఏమన్నా అనధికారికంగా దీన్ని ఏమన్నా తరలిస్తున్నారా? ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంటుంది. తెలుసుకోవాలన్నా ఒక ప్రజలు బాధ్యతగా భావిస్తారు. ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బంగారం అంట ఇంత పెద్ద ఎత్తున చెన్నైలో పట్టుబడిందంట, అసలు దీని గురించి ఎవరు ఏమీ మాట్లాడటం లేదనేటటువంటిది భక్తులు ఆందోళన చెందుతున్నారు. కనీసం తిరుపతి టీటీడీ దేవస్థానం నుంచి పోనీ ఎవరైనా అధికారులు మాట్లాడి ఇది తిరుపతిదే అని చెప్పడమో, లేకపోతే తిరుపతికి సంబంధం లేదని చెప్పడమో ఏమీ చేయకుండా గుట్టుగా ఉన్నారంటే ఏమిటి అనేటటువంటిది వాళ్ళ అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. వాస్తవాలన్నీ వెలుగులోకి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడం అనేటటువంటిది చాలా బాధ్యతారాహిత్యం. ఈ రోజున ఆ బంగారం ఎవరిది? ఒకవేళ టీటీడీది అయితే ఎందుకు అట్లా పట్టుబడింది? ఎందుకు దానికి ఒక అథారిటీస్ అనేటటువంటిది లేకుండా ఉన్నారు? ఎందుకు అధికారులు మాట్లాడటం లేదు? 2 రోజులు గడుస్తున్నా ఇవాళ టీటీడీకి సంబంధించినటువంటి బంగారానికే లెక్క జమ అనేటటువంటిది, దానికి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేకపోతే ఇంకా దేవుడికే దిక్కు లేకపోతే ఎవరికి దిక్కుంది ఈ రాష్ట్రంలో? అది దయచేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి రావాలని, ఏం జరిగింది అనేటటువంటిది వాస్తవాలు తెలియాలని, వాస్తవాలు తెలుసుకునే ప్రజలకు తెలియచెప్పే విధంగా ఏం జరిగింది అనేటటువంటిది అన్ని సంఘటనలు, అనేక వివరాలు, ఈ బంగారం తాలూకు అన్ని వివరాలు కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.